నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు బ్రిటన్ పారిశ్రామికవేత్తలకు అమరావతి రెండో ఇల్లు కావాలన్న చంద్రబాబు పెట్టుబడులతో రావాలని పిలుపు లండన్లో విస్తృత పర్యటన పాలమూరు ఎత్తిపోతల పథకానికి ఖరారైన టెండర్లు అంచనా కంటే తక్కువకే దాఖలు చేసిన సంస్థలు 18 ప్యాకేజీల్లో రెండింటికే అధిక ధరలు ప్రాజెక్టుల ఆకృతి మార్పుపై విపక్షాల విమర్శలను తిప్పికొట్టే యత్నాల్లో కేసీఆర్ బడ్జెట్ సమావేశాల్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చే అవకాశం ప్రపంచ సాంస్కృతిక సంరంభంతో పులకించిన యమునా తీరం తొలి రోజు కళా వైవిధ్యాన్ని ఆవిష్కరించిన పలు దేశాల కళాకారులు యూపీఏ హయాంలో టెలికాం అవకతవకల్ని మరోసారి ఎండగట్టిన కాగ్ ఆదాయం తక్కువగా చూపిన 6 సంస్థలు ఖజానాకు 12,000 కోట్లు నష్టం మాల్యా కోసం లుకౌట్ నోటీసును మార్చడంపై సీబీఐ వివరణ నాన్ బెయిలబుల్ కేసు లేదని వెల్లడి కాంగ్రెస్ భాజపా మధ్య ఆగని మాటల యుద్ధం పెట్టుబడులకు అమరావతి రెండో ఇల్లుగా భావించాలని లండన్ పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు లండన్ పర్యటనలో భాగంగా అగ్రశ్రేణి పారిశ్రామిక సంస్థల ప్రతినిధులతో సమావేశమైన ఆయన పెట్టుబడులకు అనుకూలమైన ప్రాంతంగా అమరావతిని తీర్చిదిద్దబోతున్నట్లు వివరించారు తమ ప్రతినిధులను ఆంధ్రప్రదేశ్కు పంపి వ్యాపార అవకాశాలపై అధ్యయనం చేస్తామని ఆయా సంస్థలు హామీ ఇచ్చాయి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పెట్టుబడుల కోసం లండన్లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం వివిధ కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరిపింది తొలుత అక్కడి స్టాక్ ఎక్స్చేంజ్ ప్రతినిధులతో సమావేశమై పెట్టుబడులకున్న అవకాశాలు వివరించిన బాబు అమరావతి నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు అమరావతిలో అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతుల కల్పనపై చర్చించారు రాజధాని నిర్మాణం కోసం నిధుల సమీకరణలో సాయం చేసేందుకు లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ సీఈఓ నిఖిల్ రాఠీ సహా ప్రతినిధులంతా సుముఖత వ్యక్తం చేశారు తరువాత తూర్పు లండన్లోని కానరీ వార్ఫ్లో 20 అగ్రశ్రేణి పారిశ్రామిక సంస్థల ప్రతినిధులతో సమావేశమైన చంద్రబాబు అమరావతి ప్రాంతం సహా ప్రభుత్వ పారిశ్రామిక విధానాన్ని వివరించారు పారిశ్రామికవేత్తలకు సకల సౌకర్యాలు కల్పించడం సహా వసతుల కల్పనలో ముందుంటామని హామీ ఇచ్చారు In India, Andhra Pradesh is the place for doing business in a big way. If you see the strength of Andhra Pradesh, very strong agrarian base. First in production of mango, eggs, tomato, chilies, papaya, lime. First in export of marine products in India. And also ease of doing business, we are number one. In Amaravati, there are opportunities. In Andhra Pradesh, there are opportunities. In all policies, there is a clarity. So it is with you. You come. Even there is a escort assistant for you. Everything will be online. You can monitor. Anybody will invest any problem. I am available 24/7. You can come and meet me. You can solve all problems. లండన్ పర్యటనలో భాగంగా చంద్రబాబు బృందం నగరం అందాలను చూసి ముగ్ధులయ్యారు కృష్ణానది ఒడ్డునే నిర్మాణం జరుగుతున్న అమరావతికి లండన్కు మధ్య ఉన్న సారూప్యత దృష్ట్యా థేమ్స్ నదిలో బోటు పర్యాటకాన్ని పరిశీలించారు యూరోప్లోనే అతిపెద్ద ఎత్తైన భవనాలుగా పేరుగాంచిన కెనరీ వార్ఫ్ను సందర్శించి భవన నమూనాలను పరిశీలించారు లండన్ పార్లమెంట్ స్క్వేర్ వద్ద ఉన్న మహాత్మాగాంధీ విగ్రహాన్ని సందర్శించిన చంద్రబాబు జాతిపితకు నివాళులు అర్పించారు తెలంగాణ ప్రభుత్వం భారీ ప్రణాళికలతో చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అంచనాల కంటే తక్కువకే టెండర్లు ఖరారయ్యాయి 29,825 కోట్లతో మొత్తం 18 ప్యాకేజీలకు పిలిచిన టెండర్లను శుక్రవారం తెరవగా 2 ప్యాకేజీలకు మాత్రమే నామమాత్రంగా ఎక్కువకు దాఖలయ్యాయి 18 ప్యాకేజీల పనులకు 56 బిడ్లు దాఖలవగా 2 లేదా 3 సంయుక్త భాగస్వాములుగా ఏర్పడి పోటీ పడ్డారు 7 ప్యాకేజీలకు ఒక్కొక్కరు మాత్రమే సాంకేతికంగా అర్హత సాధించారు మరో 7 ప్యాకేజీలకు 2 4 ప్యాకేజీలకు మాత్రం 3 అర్హత సాధించారు ఎక్కువ ప్యాకేజీలకు అంచనా కంటే తక్కువకు దాఖలయ్యాయి 2 లేదా 3 అర్హత సాధించిన ప్యాకేజీల్లోనూ గుత్తేదారులు కోట్ చేసిన ధరల్లో వ్యత్యాసం తక్కువగానే ఉంది
తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణం ఆకృతుల మార్పుపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభ వేదిక నుంచి సమాధానం చెప్పనున్నారు. ప్రాణహిత చేవెళ్ల ఆకృతి మార్పును కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా గతంలో జరిగిన లోటుపాట్లతో పాటు ఆకృతి మార్పు ఆవశ్యకతను కేసీఆర్ వివరించనున్నారు. ఈ మేరకు శాసనసభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. తద్వారా ప్రజలకు కూడా వాస్తవాలు తెలుస్తాయని ఆయన భావిస్తున్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కోసం శాసనసభలో ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేయనున్నారు. శాసనసభలో ముఖ్యమంత్రి ఇచ్చే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూసే అవకాశం తమకు కల్పించాలని శాసనమండలి సభ్యులు ప్రభుత్వాన్ని కోరాయి. తెలంగాణ శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ఇవాళ ప్రారంభం కానుంది. ప్రభుత్వం చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెట్టనుండగా బాల్కొండ శాసనసభ్యుడు వేముల ప్రశాంత్ బలపరుస్తారు. చర్చలో అన్ని పక్షాల సభ్యులు పాల్గొని అభిప్రాయాలు చెప్పనున్నారు. ఈ చర్చను ఇవాళ పూర్తి చేసి రేపు సమాధానం ఉండేలా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. నిన్న జరిగిన సభా వ్యవహారాల సలహా సంఘం సమావేశ నిర్ణయాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ సభ ముందు ఉంచుతారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎక్స్ అఫిషియో సభ్యులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ను ఆమోదం కోసం పురపాలిక మంత్రి కేటీఆర్ సభలో ప్రవేశపెడతారు. భూసేకరణ పరిహారానికి సంబంధించిన బిల్లు, నిజాం చక్కెర కర్మాగారం, ఉత్తర డిస్కం వార్షిక నివేదికలను కూడా మంత్రులు సభలో ప్రవేశపెట్టనున్నారు. యమునా తీరాన ప్రపంచ సాంస్కృతిక సౌరభం ప్రభవించింది. ప్రపంచ సంస్కృతి ఉత్సవం పేరిట ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న విశ్వకళా సంబరం ఢిల్లీలో అట్టహాసంగా ప్రారంభమైంది. 155 దేశాల సంస్కృతుల్ని ఒకే వేదికపై ఆవిష్కరించేందుకు చేపట్టిన శాంతి యజ్ఞం సాంస్కృతిక కుంభమేళాను తలపించింది. భారతీయ సంగీతంలోని మాధుర్యం, నృత్యంలోని వైవిధ్యం మొదలు వేర్వేరు దేశాలకు చెందిన అద్భుత కళారీతుల్ని యావత్ ప్రపంచానికి పరిచయం చేసింది. తొలి రోజు 9 దేశాల కళా వైభవ ప్రదర్శనకు వేదికగా లక్షలాది మందిని సాంస్కృతిక వారధి ద్వారా ఒక్కటి చేసింది. భారతీయ తత్వమైన వసుదైక కుటుంబం అనే భావనను మరోమారు ప్రపంచానికి చాటి చెప్పడమే లక్ష్యంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ చేపట్టిన ప్రపంచ సంస్కృతి ఉత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. సంస్థను నెలకొల్పి 3.5 దశాబ్దాలు పూర్తయిన శుభ సందర్భాన ఎన్నో వైవిధ్యాలకు నెలవైన భూమిపై నలుచెరుగులా విస్తరించిన భిన్న సంస్కృతులను ఒకే వేదికపై తీసుకొచ్చింది. ఏకంగా 155 దేశాల సంస్కృతుల్ని ఒక్కటి చేస్తూ యమునా నదీ తీరాన్ని ప్రపంచ కళా సంగమంగా మార్చింది. ఈ మహావేడుకకు ప్రధాని మోదీ సహా దేశ విదేశాల నుంచి అనేక మంది ప్రముఖులు తరలిరాగా 40 మంది సంగీత కళాకారుల నాదస్వర విన్యాసాల నడుమ అతిథులు వేదికపై ఆసీనులయ్యారు. ఉత్సవాల ప్రారంభోత్సవానికి సూచికగా దీప ప్రజ్వలన చేయగా 1050 మంది పండితుల వేద ఘోషతో యమునా తీరం ప్రతిధ్వనించింది. ప్రపంచ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తూ 8500 మంది కళాకారులు 40 రకాల సంగీత వాయిద్యాలను ఒకేసారి శృతి చేయగా ఆ సంగీత హోరులో యమునా తీరానికి తరలివచ్చిన లక్షల మంది మైమరిచిపోయారు. పూర్వీకుల నుంచి వారసత్వంగా లభించిన సంస్కృతి సంప్రదాయాలపై ప్రతి భారతీయుడు గర్వపడాలని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. వేర్వేరు దేశాల్ని ఏకం చేయటంలో కళలు పోషించే పాత్రను గుర్తు చేశారు. ప్రపంచ దేశాల మధ్య కళా వారధి నిర్మించేందుకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ రవిశంకర్ చేస్తున్న కృషిపై ప్రశంసలు కురిపించారు. యమునా తీరంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం భారత వారసత్వ కళా వైభవాన్ని ప్రపంచానికి చాటుతోందన్న మోదీ ఉపనిషత్తుల నుంచి ఉపగ్రహాల వరకు భారత్ సాగించిన ప్రస్థానాన్ని ఇప్పటికే ప్రపంచం గుర్తించిందని వ్యాఖ్యానించారు. दुनिया सिर्फ आर्थिक हितों से ही जुड़ी हुई ऐसा नहीं है, मानवीय मूल्यों से भी जुड़ सकती है और जोड़ना चाहिए भी. भारत के पास वो सांस्कृतिक विरासत है, वो सांस्कृतिक अधिष्ठान है जिसकी तलाश दुनिया को है. हम दुनिया की उस आवश्यकताओं को किसी न किसी रूप में हम परिपूर्ण कर सकते हैं, लेकिन ये तब हो सकता है जब हमें हमारी इस महान विरासत पर गर्व हो, अभिमान हो. अगर हम ही अपने आप को कोसते रहेंगे, हमारी हर चीज की हम बुराई करते रहेंगे, तो दुनिया हमारी ओर क्यों देखेगी.
ప్రతి మనిషిలో అంతర్లీనంగా దాగి ఉన్న శక్తి సామర్థ్యాలను గుర్తించి వాటికి సానపెట్టినప్పుడే ఉన్నత స్థానాలకు ఎదుగుతారని శ్రీ రవిశంకర్ ఉద్ఘాటించారు. గొప్ప పనులకు ఆటంకాలు సహజమన్న ఆయన వాటిని అధిగమిస్తేనే అద్భుత ఫలితాలు సాధిస్తామని పేర్కొన్నారు. ప్రపంచంలోని భిన్న సంస్కృతి సంప్రదాయాలు కొనసాగిస్తూనే పరస్పర ప్రేమ ఆప్యాయతలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. अपने भीतर झांक के देखें कि जो मुझ में है वही सब जगह है. ये जो खुशी की एक लहर है, अध्यात्म का एक लहर है, हमें लेकर आना है. यही एक देश से आप सब लोग आए. मैं एक बात आपसे कहूंगा, आप जितना प्यार समाज को देते हो आपके पास वो 100 गुना लौट के आती. गलत करना हो तो कोई विघ्न नहीं आता है, मगर कुछ बहुत मुख्य काम करना हो तो विघ्न आते हैं, मगर वो सब विघ्न से पार होकर आखिरी में उसका फल बहुत मधुर होता है. मगर एक बात कहूंगा, मुस्कुराते रहो, सबको गले लगाते रहो. जो मुसीबत आए उसको पूरे हिम्मत से झेलते जाओ और जानते जाओ कि ये तो कुछ भी नहीं है. దేశాలు సంస్కృతులు వేరైనప్పటికీ మనుషులంతా ఒక్కటేనన్న సార్వజనీన సూత్రాన్ని చాటి చెప్పాలని రవిశంకర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సేంద్రియ వ్యవసాయం చేస్తూ ప్రకృతిని కాపాడుతున్న వివిధ రాష్ట్రాలకు చెందిన రైతులకు ప్రధాని చేతుల మీదుగా సత్కారం చేయించారు. ప్రపంచ సంస్కృతి ఉత్సవాలు భారతీయతను దిగంతాలకు పరిచయం చేశాయి. విశ్వవేదికపై వెలుగులీనిన భారతీయ నృత్య రీతులు, యమునా తీరంలో ప్రభవించిన భారతీయ సంగీతం లక్షలాది మంది ఆహుతులను సమ్మోహనపరిచాయి. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటేలా వివిధ దేశాల సాంస్కృతిక సౌరభాలు వీక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ఢిల్లీలో జరుగుతున్న ప్రపంచ సంస్కృతి ఉత్సవం వేదికగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ దేశ సంస్కృతి సంప్రదాయాల్ని అంతర్జాతీయ సమాజానికి తెలియజెబుతోంది. ఈ కార్యక్రమంలో పండిత్ బిర్జూ మహారాజ్ నేతృత్వంలో కథక్ కళాకారులు చేసిన నృత్య ప్రదర్శన వీక్షకులను కట్టిపడేసింది. ఆ తర్వాత భరతనాట్యాన్ని 1700 మంది కళాకారులు ప్రదర్శించి దక్షిణ భారత నృత్య వైభవాన్ని చాటారు. కేరళకు చెందిన 1310 మంది సుప్రసిద్ధ మోహినియాట్టం కథాకళి కళాకారులు అద్భుత ఘట్టాన్ని ఆవిష్కరించారు. గుజరాతీ గర్బా, హిమాచల్ ప్రదేశ్ నాటి నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. సంప్రదాయ నృత్యాలతో పాటు జానపద కళలను కూడా ప్రపంచానికి తెలియజెప్పేందుకు చిరు ప్రయత్నం చేశారు. బల్గేరియాకు చెందిన 500 మంది కళాకారుల హోరో నృత్యం, బ్రెజిలియన్ల సాంబా డాన్స్, రష్యన్ల వారసత్వ నృత్య ప్రదర్శనలు సంస్కృతి ఉత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆఫ్రికాకు చెందిన 650 మంది డోలు వాయిద్యం, అర్జెంటీనా లాటిన్ సంగీతం వీక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. తేనెటీగల నాట్యంతో ఫిలిప్పీన్స్ కళాకారులు ప్రజల మనసు దోచుకున్నారు. చివరిగా దేశ సినీ పరిశ్రమలోని 35 మంది గాయనీ గాయకుల సంగీతాలాపన అందరినీ కట్టిపడేసింది. ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు రెండో రోజు యోగా, ధ్యానంతో ప్రారంభమయ్యాయి. ఉదయం 6 గంటలకు ప్రారంభమైన యోగాను వేలాది మంది అభ్యసించారు. అనంతరం ధ్యానం చేశారు.
విదేశీయులు సైతం యోగాసనాలు వేశారు. ఈ సాయంత్రం 4:30కు ప్రధాన కార్యక్రమం మొదలు కానుంది. జ్యోతి ప్రజ్వలన తర్వాత ప్రపంచంలోని అన్ని మతాల పెద్దలను సన్మానించనున్నారు. తర్వాత 1000 మంది పండితులు వేదోచ్చారణ చేయనున్నారు. అన్ని సంస్కృతులను గౌరవిస్తూ 1500 మంది ఆర్ట్ ఆఫ్ లివింగ్ కార్యకర్తలు ప్రార్థన నిర్వహిస్తారు. శ్రీ రవిశంకర్ ప్రసంగం అనంతరం దేశ విదేశాల సంగీత, నృత్య ప్రదర్శనలు నిర్వహిస్తారు. టెలికాం సంస్థలు తమ ఆదాయాన్ని తక్కువ చేసి చూపిన కారణంగా కేంద్ర ఖజానాకు 12,489 కోట్లు నష్టం వచ్చిందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ ఆఫ్ ఇండియా తేల్చింది. 2006 నుంచి 2010 మధ్య రిలయన్స్ కమ్యూనికేషన్స్, టాటా టెలికాం, వొడాఫోన్, ఎయిర్టెల్, ఐడియా, ఎయిర్సెల్ సంస్థలు సవరించిన స్థూల ఆదాయాన్ని 46,045 కోట్లు తక్కువ చూపినందున ఈ నష్టం వాటిల్లినట్టు పార్లమెంట్కు సమర్పించిన నివేదికలో కాగ్ తెలిపింది. ఈ నివేదికపై స్పందించిన టెలికాం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ 2009, 10, 11 సంవత్సరాలకు సంబంధించి ఆయా టెలికాం సంస్థల పద్దులను ప్రత్యేక ఆడిట్ చేయించనున్నట్లు వెల్లడించారు. మరోవైపు 2008లో టెలికాం లైసెన్సులు వాపసు ఇవ్వని ప్రవేశ రుసుమును కింద 5,476 కోట్లు చెల్లించగా ఈ సంస్థలకు లైసెన్స్ ఇవ్వడం చట్టవిరుద్ధమంటూ సుప్రీంకోర్టు వాటిని రద్దు చేసింది. తర్వాత వేలంలో పాల్గొన్నప్పుడు స్పెక్ట్రమ్ ధరలో ఈ ప్రవేశ రుసుమును ప్రభుత్వం సర్దుబాటు చేయనున్నందున మరో 5,476 కోట్ల మేర ఖజానా ఆదాయానికి గండిపడిందని కాగ్ పేర్కొంది. వేర్వేరు బ్యాంకుల నుంచి తీసుకున్న దాదాపు 9,000 కోట్ల రూపాయల రుణాలు ఎగవేత కేసులు ఎదుర్కొంటున్న వ్యాపారవేత్త విజయ్ మాల్యాపై జారీ చేసిన లుకౌట్ నోటీసుల మార్పుపై కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ స్పందించింది. మొదట దేశం వదిలి వెళ్లకుండా మాల్యాకు లుకౌట్ నోటీసులు జారీ చేయడం ఇమ్మిగ్రేషన్ అధికారుల పొరపాటని సిబిఐ తెలిపింది. తప్పు తెలుసుకున్న నెల రోజుల తర్వాత లుకౌట్ నోటీసులకు బదులు మాల్యా ప్రయాణ వివరాలు సమర్పిస్తే సరిపోతుందని భావించి వాటిని మార్చాల్సి వచ్చిందని దర్యాప్తు సంస్థ వివరణ ఇచ్చింది. కేవలం నాన్ బెయిలబుల్ కేసులున్న వారిపైనే ఇలాంటి నోటీసుల జారీకి వీలవుతుందన్న సిబిఐ మాల్యాపై అలాంటి కేసులేమీ లేవని తెలిపింది. మరోవైపు ఈ వ్యవహారంపై భాజపా, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మాల్యా దేశం విడిచి వెళ్లిపోవడానికి కేంద్ర ప్రభుత్వం సహకరించిందని కాంగ్రెస్ ఆరోపించగా మాల్యాకు ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదని కేంద్రం వివరణ ఇచ్చింది. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లా ముర్లిగూడలో శుక్రవారం మావోయిస్టులు పేల్చిన మందుపాతరలో సిఆర్పీఎఫ్ జవాన్ రంగరాఘవన్ ప్రాణాలు కోల్పోయారు. మరో 2 అధికారులు సహా 4 జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. సుక్మా జిల్లా ఏఎస్పీ సంతోష్ సింగ్ తెలిపారు. కొంట పోలీస్ స్టేషన్ పరిధిలోని ముర్లిగూడ నుంచి బండ వరకు నిర్మిస్తున్న రహదారి పనులకు బందోబస్తు కోసం వెళ్తున్న 217వ బెటాలియన్ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనంపై ముర్లిగూడ సమీపంలోని అటవీ ప్రాంతంలో నక్సలైట్లు మందుపాతర పేల్చారని ఏఎస్పీ తెలిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన 4 జవాన్లను మొదట భద్రాచలం ఆసుపత్రికి, తర్వాత మెరుగైన చికిత్స కోసం ప్రత్యేక హెలికాప్టర్లో హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రజల అభిమానాన్ని పొందడంలో రెవెన్యూ సిబ్బంది వెనుకబడుతున్నారని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. విపత్తుల సమయంలో సిబ్బంది రేయింబవళ్లు శ్రమిస్తున్న అవినీతి ఆరోపణల కారణంగా ప్రజల్లో సదాభిప్రాయం లేకుండా పోయిందని విశాఖలో తమ శాఖ అధికారులతో జరిగిన సమావేశంలో వ్యాఖ్యానించారు. ఉద్యోగులకు కావలసిన వేతనాలు, ఇతర సౌకర్యాలను ప్రభుత్వం మెరుగుపరిచినందున అవినీతి సొమ్ముకు ఆశపడవద్దని మంత్రి అధికారులకు సూచించారు. ప్రైవేట్ సంస్థలకు ప్రభుత్వం ఇచ్చే భూమిని ఇష్టారీతిన తాకట్టు పెట్టకుండా పటిష్ట ఏర్పాట్లు చేస్తామని కృష్ణమూర్తి పేర్కొన్నారు. వాళ్ళు యాక్చువల్గా తాము పనిచేసే చోట కనీసం 2 రోజులన్నా ఉండాలి, కానీ ఒక్క రోజు కూడా ఉండరు. పొద్దున పోతారు, సాయంత్రానికి వాపసు వస్తారు. దాని వలన రైతు ఇబ్బంది పడుతూ ఉన్నాడు. అతనికి చూపించవలసినటువంటి కార్యక్రమం అంతా కూడా సరిగ్గా చేయలేకపోతున్నాడు విఆర్ఓ. హైదరాబాద్లో మరో గుండె మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా జరిగింది. 3.5 ఏళ్లుగా హృదయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న 36 ఏళ్ల వినయ్ అనే యువకుడికి అపోలో వైద్యులు విజయవంతంగా గుండె మార్పిడి చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది హృద్రోగులను ఇలాంటి చికిత్స ద్వారా బతికించగలమని, అయితే ప్రజల్లో అవగాహన ఎంతో అవసరమని అపోలో వైద్యులు తెలిపారు. దేశంలో దాదాపు 50,000 మంది నుంచి 1,00,000 మంది వరకు కూడా ఇలాంటి ట్రాన్స్ప్లాంట్స్ చేస్తే కానీ సరైనటువంటి స్టేజ్ ఉంది. కానీ ఈ మధ్యకాలంలో డొనేషన్స్ పెరిగినాయి. ప్రతి ఇయర్ కూడా 70-80 మంది దాకా వస్తారు మన స్టేట్లో. కానీ ప్రజలకి, డాక్టర్లకి అవేర్నెస్ లేక దాదాపు మనం లాస్ట్ 2004 నుంచి కనుక చూస్తే తెలుగు రాష్ట్రాల మొత్తం మీద కూడా 20 ట్రాన్స్ప్లాంట్స్ కంటే జరగలేదు.
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. 11 రోజులు జరిగే ఈ ఉత్సవాల్లో రెండో రోజు ధ్వజారోహణం, భేరీ పూజ, దేవతాహ్వాన కార్యక్రమాలు కన్నుల పండుగగా జరిగాయి. ధ్వజారోహణ కార్యక్రమంలో భాగంగా ఆలయ మండపంలో ప్రత్యేక వేదికపై లక్ష్మీ నరసింహులను ప్రతిష్ఠింపజేసి పట్టు వస్త్రాలు, బంగారు, ముత్యాల మాలధారణలతో అత్యంత సుందరంగా అలంకరించారు. దాదాపు గంటన్నర పాటు సాగిన ధ్వజారోహణాన్ని భక్తి శ్రద్ధలతో తిలకించిన భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం భేరీ పూజ, దేవతాహ్వానం, హవన కార్యక్రమాలు నిర్వహించారు. మూడో రోజైన ఇవాళ వాహన సేవలు ప్రారంభం కానున్నాయి. దశావతారాల్లో ఒకటైన మత్స్యావతారంలో అలంకార సేవ సాగుతుంది. రాత్రి శేషవాహనంపై యాదగిరీశుడు తిరువీధుల్లో విహరిస్తారు. మహాశివరాత్రి మహోత్సవాల చివరి రోజును పురస్కరించుకొని తూర్పుగోదావరి జిల్లా మురమళ్ల వృద్ధ గౌతమి నది వద్ద కొలువైన శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి తెప్పోత్సవం ఘనంగా జరిగింది. ముందుగా 14 రకాల ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకాలు నిర్వహించిన అర్చకులు అనంతరం నందివాహనంపై పురవీధుల్లో ఊరేగించారు. తర్వాత అందంగా అలంకరించిన హంసవాహనంపై అమ్మవారితో కలిసి స్వామివారు విహరించారు. తెప్పోత్సవం సందర్భంగా నదీ తీరాన ఏర్పాటు చేసిన చిన్నారుల నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ల తరఫున అభ్యర్థిత్వం రేసులో ముందున్న డొనాల్డ్ ట్రంప్ H-1B వీసాల రద్దుపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా యువత ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు విదేశాల నుంచి నిపుణుల రాకను నివారించే చర్యలు చేపట్టాలని వ్యాఖ్యానించారు. మియామి ఎన్నికల చర్చలో తన వ్యాపార సంస్థల్లో నిపుణులైన విదేశీయులను వినియోగించుకుంటున్నట్లు చెప్పిన ట్రంప్ అసమంజసమైన ఆ వీసా పద్ధతికి ముగింపు పలకాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. H-1Bతో కొన్ని ప్రయోజనాలున్నప్పటికీ స్థానిక సంస్థలు అమెరికా యువతకు నష్టం కలుగుతోందని, ఈ విధానానికి స్వస్తి పలకాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రత్యేక గుర్తింపు పొందిన సంస్థల్లో ఉద్యోగం చేసేందుకు తాత్కాలికంగా వీలు కల్పించే H-1B వీసాలు దుర్వినియోగమవుతున్నాయని, టాటా వంటి భారతీయ కంపెనీలు విదేశాల్లోని తమ విభాగాల్లో మొత్తం భారతీయుల్నే తీసుకుంటున్నారని ట్రంప్ ఆరోపించారు. అమెరికాలోని కీలకమైన ఐటీ సంస్థల్లో అత్యధిక సంఖ్యలో భారతీయులు కీలక బాధ్యతల్లో ఉండగా H-1B వీసాలు రద్దు చేస్తే వారంతా నష్టపోవాల్సి వస్తుంది. ప్రజా సంక్షేమమే తమ పార్టీ తొలి ప్రాధాన్యమని పశ్చిమ బంగా ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తెలిపారు. శాసనసభ ఎన్నికలకు పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన ఆమె భవిష్యత్తులో రాష్ట్రాభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. బాలికలకు ఉపకార వేతనాలు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ వంటి 2011 ఎన్నికల హామీలను పూర్తిగా నెరవేర్చామని తెలిపారు. టీఎంసీ పార్టీ విడుదల చేసిన 142 పుటల మేనిఫెస్టోలో పరిశ్రమలు సహా విద్య, ఆరోగ్యం, వెనుకబడిన వర్గాల అభివృద్ధి వంటి అంశాలను చేర్చినట్లు మమత వివరించారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు మరింత కృషి చేయాలన్న ఆమె అన్ని వర్గాల అభ్యున్నతికి చర్యలు చేపడతామని చెప్పారు. ఇదే సమయంలో కాంగ్రెస్, వామపక్షాల కూటమికి విమర్శలు గుప్పించారు. పలు దశాబ్దాలుగా వారు చేయలేని అభివృద్ధిని తమ ప్రభుత్వం చేసి చూపిందని పేర్కొన్నారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.